మనం ఈ వీడియోలో గరుడ పురాణంలో ఉన్న పనిష్మెంట్స్ గురించి తెలుసుకుందాం. మీలో చాలా మంది పురాతన గ్రంథాలు నమ్మే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా కొంతమంది నమ్మని వారు కూడా ఉంటారు. ఈ గరుడ పురాణాన్ని వ్యాస మహర్షి గారు రాశారు. ఆయన రాసిన 18 పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. మానవులు భూమి మీద చేసిన పాపాలను బట్టి యమధర్మరాజు వారికి శిక్షలు వేసి నరకానికి పంపుతాడు. అయితే నరకానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ వారు చేసిన పాపాలను బట్టి శిక్ష సమయం ఉంటుంది. ఈ గరుడ పురాణంలో మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, మానవులు చేసిన పాపాల గురించి, అంతేకాకుండా ఆ పాపాల నుండి ఎలా విముక్తి పొందాలనేది గరుడ పురాణంలో చాలా బాగా వివరించబడ్డాయి. ఈ గరుడ పురాణంలో మొత్తం 28 నరకాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ గరుడ పురాణంలో ఉన్న మొదటి శిక్ష తామిశ్రం. ఈ నరకంలో ఇతరుల సంపదను దోచుకునే వారికి కొరడాలతో కొట్టడం జరుగుతుంది. ఈ తామిశ్రం నరకంలో మనుషులు చేసిన పాపాలను బట్టి వారికి శిక్షా సమయం ఉంటుంది. నరకంలో ఈ శిక్షను విధించిన వారికి యమభటులు వచ్చి వారిని కట్టేసి కొరడాలతో రక్తస్రావం అయ్యే వరకు కొడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ శిక్షను అనుభవించే వారు దెబ్బలు తట్టుకోలేక మూర్ఛపోతుంటారు. అయితే మూర్ఛపోయిన పాపి తిరిగి స్పృహలోకి వచ్చాక పదే పదే పాపిని కొడుతూ శిక్షా సమయం ముగిసే వరకు యమభటులు వారిని కొడుతూ ఉంటారని గరుడ పురాణంలో రాసి ఉంది. రెండవ శిక్ష అంధతంత్రసం. అయితే ఈ శిక్ష భార్యాభర్తల కోసం విధించబడింది. ఈ శిక్షలో భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామిని ఏదైనా సొంత లాభం కోసం గాని ఆనందం కోసం గాని మీ భాగస్వామితో మోసపూరితమైన ప్రేమను చూపిస్తూ వారిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తే ఈ శిక్ష అమలు చేయబడుతుంది. అంతేకాకుండా భార్య లేదా భర్త ఏ కారణం లేకుండా ఒకరితో ఒకరు విడిపోతే ఈ శిక్ష పడుతుంది. అయితే ఈ శిక్ష తామిశ్రం శిక్ష మాదిరిగానే ఉంటుంది కానీ అయితే ఈ శిక్ష పడిన పాపికి విపరీతమైన కొరడా దెబ్బలతో కొట్టి చర్మం స్పర్శ కోల్పోతుంది. ఈ శిక్ష కూడా వారి శిక్షా సమయం అయిపోయే వరకు కొరడాలతో కొడుతూనే ఉంటారు. మూడవ శిక్ష రౌరం. ఈ శిక్షను ఎటువంటి వారికి విధిస్తారంటే ఇతరుల ఆస్తులను వాళ్ళ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్న వారికి ఈ శిక్ష పడుతుంది. అయితే ఈ శిక్ష అనుభవించే పాపి ఎవరినైతే మోసం చేస్తారో, ఎవరైతే ఈ పాపి చేతిలో మోసపోతారో వాళ్ళు రూరు అనే సర్పంగా మారి ఆ పాపిని వారి శిక్షా సమయం ముగిసే వరకు హింసిస్తూనే ఉంటారు. నాలుగవ శిక్ష మహారారువరం. ఈ శిక్ష ఎటువంటి పాపికి విధిస్తారంటే ఇతరుల భార్యను లేదా భర్తను మరియు ప్రియుడు లేదా ప్రేయసిని అక్రమంగా లోబర్చుకున్న వారికి, అంతేకాకుండా చట్టబద్ధమైన వారసత్వాన్ని తిరస్కరించి ఇతరుల ఆస్తిని అక్రమంగా అనుభవించే వారికి ఈ శిక్ష పడుతుంది. ఈ శిక్షలో రూరు సర్పాలు ఇంకా అంతకంటే భయంకరమైన సర్పాల చేత హింసించబడతారు. ఐదవ శిక్ష కుంభీపాకం. ఈ శిక్షను ఎటువంటి పాపికి విధిస్తారంటే ఇతరులు తమ ఆనందాల కోసం సాధు జంతువులు లేదా ఏ ఇతర జంతువులను చంపినా ఈ శిక్ష పడుతుంది. ఈ శిక్షలో ఒక పెద్ద పాత్రలో నూనె పోసి బాగా మరిగించి ఆ మరిగిన నూనెలో పాపిని వేసి వేపుతారు. ఆరవ శిక్ష కాలసూత్రం. ఈ శిక్ష ఎటువంటి వారికంటే పెద్దల మాట వినకుండా వారిని అగౌరవపరిచిన వారికి ఈ శిక్ష పడుతుంది. ఈ శిక్షలోని పాపి విపరీతమైన వేడిలో అటు ఇటు పరిగెడుతూ అలసిపోయి కింద పడిపోతుంటారు. ఇలానే వారి శిక్షా సమయం ముగిసే వరకు ఆ వేడిలో పరిగెడుతూ ఉంటారు. ఏడవ శిక్ష అసితపత్రం. ఈ శిక్షలో పాపి తమ సొంత కర్తవ్యాన్ని మర్చి ఇతరుల పనిలో వేలు పెట్టి వారి పనిని కూడా చెడగొట్టే వారికి ఈ అసితపత్రం అనే శిక్ష పడుతుంది. దీనిలో యమభటులు ఈ శిక్షను అనుభవించే వారికి అసితపత్రంతో చేసిన కొరడాలతో కొడతారు. ఈ కొరడాల అంచున పదునైన కత్తి ఆకారపు ఆకులుంటాయి. ఈ శిక్ష అనుభవించే వారు యమభటులు కొట్టే కొరడా దెబ్బలు తట్టుకోలేక పరిగెడితే బండరాళ్ళు మరియు ముళ్ళ కంపలు వారిపై పడి విపరీతమైన రక్తస్రావం అవుతుంది. అంతేకాకుండా పాపి స్పృహ కోల్పోయే వరకు యమభటులు తమ దగ్గరున్న పదునైన కొరడాలతో పాపి శిక్షా సమయం పూర్తయ్యే వరకు పొడుస్తూనే ఉంటారు. ఎనిమిదవ శిక్ష శుక్రముఖం. ఈ శిక్ష ఎటువంటి వారికి పడుతుందంటే పాలకులు తాము చేయవలసిన కర్తవ్యాన్ని మర్చి ప్రజలు తమ పాలన వల్ల అభివృద్ధి చెందకుండా చేసే పాలకులకు ఈ శిక్ష పడుతుంది. అయితే ఈ పాపిని నరకంలో బాగా కొట్టి పిండిలా చూర్ణం చేస్తారు. మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకున్నాక మళ్ళీ వారి శిక్షా సమయం ముగిసే వరకు పదే పదే కొడుతూ ఉంటారు. తొమ్మిదవ శిక్ష అంధకూపం. ఈ శిక్ష ఎటువంటి పాపి కోసం అంటే మంచి వారిని హింసించే వారికి, ఎదుటి వారికి సహాయం చేసే స్థితిలో ఉన్న ఎవరైనా ఆపదని వచ్చి సహాయం చేయమని అడిగితే సహాయం చేసే స్థితిలో ఉండి కూడా సహాయం చేయని వారికి ఈ శిక్ష పడుతుంది. ఈ శిక్షలో వారిని క్రూర మృగాలు మరియు విష సర్పాలు ఉండే బావిలోకి నెట్టివేస్తారు. ఆ మృగాలతో పాపి తమ శిక్షా కాలం పూర్తయ్యే వరకు హింసించబడతాడు. 10వ శిక్ష తప్తమూర్తి. ఈ శిక్షలోని
శిక్షలోని పాపి బంగారు ఆభరణాలు ఇంకా విలువైన వజ్రాలను దొంగలించే వారికి ఈ శిక్ష పడుతుంది. ఈ నరకంలో శిక్ష అనుభవించే పాపిని కొలిమిలో వేసి సజీవ దహనం చేస్తారు. 11వ శిక్ష క్రిమి భోజనం. ఈ శిక్ష ఎటువంటి పాపి కంటే అతిథులను గౌరవించని వారు మరియు తమ స్వార్థం కోసం మనుషులని వాడుకొని వదిలేసే వారికి ఈ శిక్ష పడుతుంది. ఈ నరకంలోని పాపులను పాములు ఇంకా క్రిమి కీటకాలకు పాపిని సజీవంగానే వాటికి ఆహారంగా వేస్తారు. పాపి శరీరాన్ని క్రిమి కీటకాలు పూర్తిగా తినేసిన తర్వాత పాపులకు కొత్త శరీరాన్ని ఇవ్వబడుతుంది. ఇలానే వారి శిక్ష సమయం పూర్తయ్యే వరకు రిపీట్ అవుతుంది. 12వ శిక్ష సల్మాలి. ఈ శిక్ష వ్యభిచారం చేసే స్త్రీ పురుషుల కోసం విధించబడింది. ఈ శిక్షలో ఇనుముతో చేసిన ఒక బొమ్మను ఎర్రగా వేడి చేసి ఉంచుతారు. అయితే పాపులు వెళ్లి దానిని కౌగిలించుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో యమభటులు పాపులను కొరడాలతో కొడుతూ ఉంటారు. ఇలా వారి శిక్ష సమయం పూర్తయ్యే వరకు కొడుతూనే ఉంటారు. 13వ శిక్ష వజ్రకాంతక శలి. ఈ నరకంలో పాపి జాతి రీతి లేకుండా జంతువులతో శృంగారం చేసే వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ శిక్ష అనుభవించే పాపి వజ్రాల సూదులతో చేసిన ఇనుప బొమ్మలను కౌగిలించుకునేలా చేస్తారు. 14వ శిక్ష వైతరిణి. ఈ శిక్ష అనుభవించే పాపి తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే పాలకులకు ఈ శిక్ష పడుతుంది. ఈ శిక్షలోని పాపిని ఒక మురికి నదిలో వేస్తారు. ఇది చాలా భయంకరమైన శిక్షా స్థలం. ఈ మురికి నదిలో మానవ విసర్జనం, రక్తం, జుట్టు, ఎముకలు, గోర్లు, మాంసంతో కూడిన మురికి పదార్థాలతో ఈ నది నిండి ఉంటుంది. అంతేకాకుండా ఈ నదిలో క్రూరమైన జంతువులు కూడా ఉంటాయి. ఈ జంతువులు నదిలో విసిరబడ్డ వారిపై విపరీతంగా దాడి చేస్తాయి. అయితే పాపులు తమ శిక్ష సమయం పూర్తయ్యే వరకు ఈ నదిలో ఉన్న మురికి పదార్థాలను తింటూ గడపాల్సి ఉంటుంది. 15వ శిక్ష పుయోదకం. ఈ శిక్షలోని పాపి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేకున్నా వారికి మాయమాటలు చెప్పి వారితో శృంగారం చేసి ఆ స్త్రీలను మోసం చేసే పురుషులకు ఈ శిక్ష పడుతుంది. ఇలాంటి పురుషులను నరకంలో జంతువులతో సమానంగా చూస్తారు. ఈ శిక్షలోని పాపిని మలం, మూత్రం, రక్తం, కపంతో నిండిన బావిలో వేస్తారు. ఆ బావిలో వేసిన పాపిని శిక్ష సమయం ముగిసే వరకు ఆ బావిలోనే ఉంచుతారు. 16వ శిక్ష ప్రాణారోధం. ఈ శిక్షలోని పాపి కుక్కలను మరియు ఇతర జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు తీసే వారికి ఈ శిక్ష వేస్తారు. ఇందులో యమభటులు పాపి చుట్టూ చేరి ఎల్లప్పుడూ వారిని అవమానిస్తూ ముక్కలుగా నరికివేస్తారు. 17వ శిక్ష విససనం. ఈ శిక్షలో పేదలను చిన్నచూపు చూసేవారు పేదలు ఆకలితో బాధపడుతుంటే తమ సంపదను, వైభవాన్ని ఇతరులకు చూపించడానికి విందులు, వినోదాలు చేస్తూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే వారికి ఈ శిక్ష విధించబడుతుంది. దీనిలో పాపులకి తినడానికి మెతుకు, తాగడానికి నీరు ఇవ్వకుండా పాపి ముందు యమభటులు రుచికరమైన వంటకాలు తింటూ పాపిని మానసికంగా, శారీరకంగా హింసిస్తారు. 18వ శిక్ష లాలాభక్షం. ఈ శిక్ష ఎటువంటి పాపి కోసం అంటే అతిగా శృంగారం కోరుకునే పురుషులకు మరియు తన భార్యను తన వీర్యాన్ని మింగేలా చేసే కామాంధులని ఈ నరకంలో వేస్తారు. లాలాభక్షం అంటే వీర్యంతో నిండి ఉండే సముద్రం. ఈ నరకంలోని పాపి తన శిక్షా కాలం ముగిసే వరకు వీర్య సముద్రంలో మునుగుతూ వీర్యాన్ని మాత్రమే ఆహారంగా తింటారు. 19వ శిక్ష సరమేయాసనం. ఈ శిక్ష ఎటువంటి వారికంటే ఆహారంలో విషం కలిపిన వాడికి, దేశాన్ని సర్వనాశనం చేసేవాడికి ఈ శిక్ష పడుతుంది. ఈ నరకంలో పాపికి తినడానికి కుక్క మాంసం తప్ప మరి ఏమీ ఇవ్వరు. పాపి ఈ కుక్క మాంసం తిన్న వెంటనే వేల సంఖ్యలో కుక్కలు వచ్చి పాపులపై దాడి చేసి వారి మాంసాన్ని పీక్కు తింటాయి. 20వ శిక్ష అవిసి. ఈ శిక్ష తప్పుడు సాక్ష్యం మరియు తప్పుడు ప్రమాణాలకి పాల్పడిన పాపి కోసం. ఈ శిక్షలోని పాపిని ఒక ఎత్తైన ప్రదేశం నుండి కిందికి తోసివేస్తారు. ఆ పాపి పైనుండి కింద పడి ముక్కలు ముక్కలుగా అయిపోతారు. మళ్ళీ ఆ పాపికి ప్రాణం పోసి పైనుండి కిందికి నెట్టివేస్తారు. ఇలా వారి శిక్ష సమయం ముగిసే వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. 21వ శిక్ష ఆయాపానం. మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలు సేవించే పాపిని ఈ నరకానికి పంపుతారు. ఈ నరకంలో ఆడవారికి, మగవారికి వేర్వేరు శిక్షలు ఉంటాయి. మద్యం సేవించే స్త్రీలకైతే ఇనుమును ద్రవ రూపంలో కరిగించి స్త్రీలచే తాపిస్తారు. అదే పురుషులకైతే వేడి వేడి లావాను త్రాగిస్తారు. స్త్రీ పురుషులు వారి జీవితంలో ఎన్నిసార్లు మద్యాన్ని సేవిస్తారో అన్నిసార్లు లెక్కలు వేసి వారితో ఇనుము మరియు లావా ద్రవం తాగిపిస్తారు. 22వ శిక్ష రక్షోభక్షం. జంతువులను మరియు మానవులను బలి ఇచ్చి బలి తర్వాత మాంసాన్ని తినే వారిని ఈ నరకంలో వేస్తారు. పాపి గతంలో బలిచ్చిన అన్ని జీవులు ఇక్కడే ఉండి వారిపై దాడి చేసి కొరికి చీల్చుతాయి. 23వ శిక్ష సులభ్రోతం. తమకు ఎదుటి వారు ఎలాంటి హాని చేయకపోయినా నిర్మానుషంగా వాళ్ళ ప్రాణాలను తీసుకుని మోసపూరితంగా ఇతరులను నాశనం చేసే వారిని ఈ నరకంలో పంపుతారు. ఈ శిక్షలోని పాపిని త్రిశూలంపై వేలాడదీసి పాపి శిక్షా కాలం అంతా
ఆ స్థితిలోనే గడపవలసి ఉంటుంది. అంతేకాకుండా తీవ్రమైన ఆకలి మరియు దాహాన్ని అనుభవిస్తూ పాపిపై విధించిన అన్ని హింసలను భరిస్తూనే ఉంటారు. 24వ శిక్ష క్షారకార్దమం. ఈ శిక్ష ఎటువంటి పాపి కంటే గొప్పలు చెప్పుకునే వారిని మరియు మంచి వాళ్లను అవమానించే పాపికి ఈ శిక్ష వేస్తారు. యమభటులు ఈ పాపులను తలక్రిందులుగా వేలాడదీసి ఎన్నో విధాలుగా హింస పెడతారు. 25వ శిక్ష దండసుఖం. జంతువుల మాదిరిగా ఇతరులను హింసించే వారిని ఈ నరకానికి పంపుతారు. ఇక్కడ చాలా జంతువులు ఉంటాయి. ఆ క్రూర మృగాలు పాపులని పీక్కు తింటూ ఉంటాయి. 26వ శిక్ష వాతరోధం. అడవులు, పర్వత శిఖరాలు మరియు చెట్లలో నివసించే జంతువులను హింసించే వారికి ఈ నరకం ఉంటుంది. ఈ శిక్షలో పాపిని నిప్పులతో కాల్చి విషమిచ్చి వివిధ ఆయుధాలతో శిక్షిస్తారు. 27వ శిక్ష పర్యావర్తనకం. ఈ శిక్ష ఎటువంటి పాపి కంటే ఆకలితో ఉన్న వ్యక్తి వచ్చి ఆహారం పెట్టమని అడిగితే ఆ పాపి ఒక ముద్ద కూడా పెట్టకపోగా తిరిగి సాయం అడిగిన వారిని పాపి తిట్టి పంపిస్తే ఈ నరకంలోకి పంపుతారు. ఈ శిక్షలోని పాపిని కాకులు, గద్దలు వచ్చి పాపి కండ్లను రక్తస్రావం అయ్యే వరకు పొడుస్తూనే ఉంటాయి. ఇదే కాకుండా పాపి శరీరాన్ని కాకులు, గద్దలు ముక్కలుగా చేస్తాయి. 28వ శిక్ష, ఇదే ఆఖరి శిక్ష, సూచిముఖం. ఈ శిక్ష ఎటువంటి పాపి కంటే గర్వం మరియు పిసినారితనం ఉన్నవారికి, రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా ఉండే పిసినారులకు మరియు డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించని వారికి ఈ శిక్ష పడుతుంది. ఈ శిక్షలో పాపిని నిరంతరం సూదులతో పొడుస్తారు. ఇలా వారి శిక్ష కాలం ముగిసే వరకు ఇలా పొడుస్తూనే ఉంటారు. ఈ విధంగా మనుషులు భూమిపై చేసిన పాపాలకు మరణం తర్వాత శిక్షలు అనుభవిస్తారని గరుడ పురాణంలో రాసి ఉంది. ఈ పనిష్మెంట్స్ అన్ని విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.